ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 5:8-9 దేవుడు మనకివ్వాలనుకున్నవన్నీ ఒక్కసారిగా ఇవ్వడు. ఆయన అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చేందుకు ఆయన వద్ద ఇంకేమీ లేవు అని అనుకునే అవకాశాన్ని ఆయన మనకెన్నడూ ఇవ్వడు. ఏ దేవుని బిడ్డ కూడా దేవుని వద్ద ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ పూర్తిగా కైవసం చేసుకోలేడు. ఎన్నో ఆశీర్వాదాల తరువాత ఇంకా అనేక ఆశీర్వాదాలు ఆయన వద్ద మిగిలే ఉంటాయి. ఆయన నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలని మనం పొందాక కూడా వాటికన్నా శ్రేష్టమైనవి మరెన్నో ఆయన వద్ద ఇంకా మిగిలే ఉంటాయి. ఆయన ప్రేమ ధననిధిలోని మొదటి ద్వారాన్ని తెరుచుకొని లోనికి వెళ్ళిన మనం దానిలో నుండి మరింత లోనికి వెళ్లే కొద్దీ మరెన్నో ద్వారాలు మన కొరకు తెరుచుకుంటూ ఉంటాయి. ఆయన ఖజానా ద్వారాలకి అంతే ఉండదు. నేస్తమా, దేవుని ఆశీర్వాదాలన్నీ పూర్తిగా ఆగిపోయాయేమోనని దిగులు చెందుతున్నావేమో. ఇచ్చేందుకు ఆయన వద్ద ఇంకేమీ లేవని భయపడుతున్నావేమో. ఆయన మంచితనం తరిగిపోని ఊట. గుర్తుంచుకో, సృష్టంతటిలో ప్రత్యేకించి భూమిపైన దేవుడు మన కోసం సృజించిన వాటన్నిటిలో ఆయన మంచితనం కనిపిస్తుంది. తాను మానవుని సృజించకముందే అతడికి అవసరమైన సమస్తాన్ని ఆయన భూమి మీద సిద్ధం చేశాడు. ఎత్తైన పర్వత శిఖరాల్ని, చిన్న చిన్న కొండల్ని, లోతైన లోయల్ని, పల్లపు మైదానాల్ని, భూగర్భంలో స్వచ్ఛమైన నీటి ఊటల్ని, కొండల్ని గుట్టల్ని దాటుకుంటూ గలగలా పారే సెలయేళ్లన్నీ, మానవుడి మనుగడికి ఆధారమైన ప్రాణవాయువుని ఆయన ముందే సిద్ధం చేసి ఉంచాడు. అంతేనా, మానవుడికి వేడిని వెచ్చదనాన్ని ఇచ్చేందుకు భూమి అంతర్భాగాలలో అనాదిగా ఆయన దాచి ఉంచిన బొగ్గును గురించి కాస్త ఆలోచించు. కఠిన శిలలతో నిండిన కొండల్లోనూ, కోణంలోనూ, కారడువుల్లోనూ ఆయన దాచి ఉంచిన ఇనుము, వెండి, బంగారం లాంటి లోహాల సంగతేంటి? చెట్ల వేర్లలోనూ, ఆకుల్లోనూ, పండ్లలోనూ, బెరడుల్లోనూ ఆయన దాచి ఉంచిన స్వస్థత మేళ్ల సంగతేంటి? మానవ అవసరాలన్నిటికీ సరిపోయే సమృద్ధి అయిన వనరులను ఆయన సృష్టిలో సిద్ధం చేసి ఉంచాడు. ఇవన్నీ కూడా తన బిడ్డల సంక్షేమం నిమిత్తం ముందు చూపుతో ఆయన సిద్ధం చేసినవి. ఆత్మీయ విషయాల్లో కూడా అంతే. ప్రేమమయుడైన దేవుడు మానవుడి ఆత్మీయ అవసరాలన్నీ అనేక యుగాలకు ముందే సిద్ధం చేసి ఉంచాడు. ఆయన జరిగించిన విమోచన కార్యము సృష్టి తరువాత ఆయనకు వచ్చిన తలంపు కాదు. భూమి పునాది వేయబడక మునిపే ఆయన మదిలో జనించిన ప్రణాళిక అది. కాని ఆయన ప్రాయశ్చిత్తార్థ బలియాగపు భద్రతలో విశ్రాంతి తీసుకుంటూ ఆయన విమోచన కార్యపు మహిమ నిశ్చయితలో ఆనందిస్తూ ఆయన వాగ్దానాలను తలగడగా చేసుకుని విశ్రమిస్తూ ఆయన చెల్లించిన క్రయాన్ని గురించి అనేకసార్లు మనం మర్చిపోతుంటాం. ఎంత విచారకరం! మానవాళి కోసం దేవుడు దాచి ఉంచిన ధననిధుల ద్వారాలన్నిటినీ తెరవగలదు మానవ అవసరత అనే తాళపు చెవి అన్నారు జేఆర్ మిల్లర్ గారు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.